హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన స్టూడియో. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి మూవీ మీకోసం తీసుకొచ్చాను. సో ఈ మూవీ కొంచెం వెరైటీగా ఉంటుంది. అసలు ఈ మూవీ ఒక హర్రర్ మూవీ అన్నట్టు. సో మూవీ మాత్రం ఒక డిఫరెంట్ ఉంటుంది. సో మూవీ పేరేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇలాంటి మూవీని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది ఒక హర్రర్ మూవీ. ఇలాంటి మూవీస్ మన తెలుగులో ఇంతవరకు రాలేదు. ఇది ఒక వెరైటీ కాన్సెప్ట్ తోటి తీసిన మూవీ. ఇది సైనికులను హతమార్చే ఒక మంత్రగత్తె మూవీ అన్నట్టు. ఒక మంత్రగత్తె ఉంటది, సైనికులను చంపేస్తుంటది. సో వెరైటీ ఉంది కదా. ఎస్. సో ఈ సినిమా మాత్రం చాలా వెరైటీ ఉంటది. అసలు సైనికులను చంపడం ఏంటి, అసలు సైనికులను ఎందుకు చంపుతుంది, వాళ్ళ మీద అంత పగ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాను తప్పకుండా చూడాలి. సో సినిమా స్టోరీ ఏంటంటే 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుంది. సో అది ఒక పక్క ఉంటే, ఇంకో పక్క ఒలెనో అండ్ ఆండ్రీ అనే ఇద్దరు లవర్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. సో పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటారు. సో సీన్ కట్ చేస్తే ఆ ఒలెనో అనే అమ్మాయి మంత్రగత్తెగా మారి సైనికులను చంపేస్తుంటుంది. అసలు ఆమె మంత్రగత్తెగా ఎందుకు మారింది, సైనికులను ఎందుకు చంపేస్తుంది, అసలు ఆ సైనికులు ఏం చేశారు అనేది స్టోరీ. సో ఈ స్టోరీ మొత్తం తెలవాలంటే సినిమా మాత్రం తప్పకుండా చూడాలి. సో ఈ సినిమాలో ట్విస్టులు మాత్రం చాలా ఉన్నాయి. సో ఆ మంత్రగత్తె నుంచి ఆర్మీ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఆమెను ఎలా ఎదుర్కొంటారు అనేది సినిమా చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. అయితే ఈ మూవీ 2024లో ఆగస్టులో ఉక్రెయిన్ దేశంలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఉక్రెయిన్ దేశం మూవీ ఇది. సో ఈ మూవీ 4 భాషల్లో రిలీజ్ అయింది. సో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే ఆండ్రీ కొలెస్నిక్. సో ఇతను ఈ మూవీని నిర్మించారు. సో ఈ మూవీ పేరు వచ్చేసి ది విచ్ రివెంజ్. సో ఈ మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో జియో హాట్స్టార్ లో ఓన్లీ హిందీలో ఉంది. సో అండ్ అమెజాన్ ప్రైమ్ లో 4 భాషల్లో అవైలబుల్ ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సో అమెజాన్ ప్రైమ్ లోకి వెళ్ళి ఈ మూవీని తప్పకుండా చూడండి. సో హర్రర్ మూవీ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. సో చాలా బాగుంది. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.